మరో గంటలో అంటే సరిగ్గా 8 గంటలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దీంతో దేశం మొత్తం ఉత్కంఠ, ఉద్విగ్న భరిత వాతావరణం కనిపిస్తోంది. 7వ తేదీ అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా నడిపాక తొలిసారి ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం జరిగాక దీనిపైన దేశవ్యాప్తంగా రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రధాని ఏం చెప్పబోతున్నారు, ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు, కాల్పుల విరమణ ఒప్పందంలోకి అమెరికా ఎలా వచ్చి చేరింది, సీజ్ ఫైర్ తరువాత కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయట పెట్టుకోవడం, ఈ అంశాలన్నీ కూడా ప్రధాని ప్రస్తావిస్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినట్టేనా? ఉగ్రమూకల్ని పూర్తిగా ఏరిపారేసే వరకు ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందా? సీజ్ ఫైర్ సాధ్యమేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉగ్రవాదులు, వారికి సాయం చేసే వారి లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు త్రివిధ దళాల డీజీఎంఓలు స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందని, అందుకే తాము పాక్పై దాడి చేశామని, ఏ నష్టం జరిగినా దీనికి పాకిస్తానే బాధ్యత వహించాలని అన్నారు. పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసిందని, ఈ దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైందని త్రివిధ దళాల డీజీఎంఓలు చెప్పుకొచ్చారు. అసలు వాళ్ళు ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. जो दुर्दशा कल आपने पाकिस्तान एयरफील्ड्स की देखी और शायद आज भी एयर मार्शल भारती की प्रेजेंटेशन में, हमारी एयरफील्ड्स हर प्रकार से ऑपरेशनल हैं. यही नहीं, पाकिस्तान के ड्रोन्स और वेपनाइज्ड यूएवीज से की गई हमलावर कोशिशें भी इस ग्रिड के कारण नाकाम हुई और जो बचे कुचे ड्रोन्स थे उन्हें हमारे शोल्डर फायर्ड हथियारों से मार गिराया गया. मैं यहां पर अपनी बॉर्डर सिक्योरिटी फोर्स की भी सराहना करना चाहता हूं. उनके डायरेक्टर जनरल साहब से लेकर बॉर्डर पर तैनात बीओपी पर पहरा देने वाले आखिरी जवान भी हमारे इस अभियान में बढ़ चढ़कर शामिल हुए और बहुत बहादुरी से उन्होंने हमारा साथ दिया. आपने सुना ही होगा, जब हौसले बुलंद हों तो मंजिलें भी कदम चूमती हैं. In the end, I would like to highlight again that in every single domain that Operation Sindhur has been prosecuted, there has been absolute synergy between the three services. సీజ్ ఫైర్ తరువాత కూడా భారత్ పాక్ మధ్య కొంతమేర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, ఉగ్రవాదులతో పాటు పీఓకే అప్పగించే వరకు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అంటే సీజ్ ఫైర్ సాధ్యమా? ఎస్. క్వశ్చన్ నెంబర్ 2, ఇటు కాల్పుల విరమణ ఒప్పందం అంటూనే అటు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ, ఏంటి కన్ఫ్యూజన్? క్వశ్చన్ నెంబర్ 3, కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉంటుందా? కుక్కతోక వంకర లాంటి పాక్ను మనం నమ్మచ్చా? క్వశ్చన్ నెంబర్ 4, ఉగ్రవాదం, పాకిస్తాన్ దేహం ఊపిరిలా కలిసిపోయినప్పుడు కేవలం ఉగ్రవాదులపైనే ఆపరేషన్ సింధూర్ చేపట్టడం సాధ్యమేనా? క్వశ్చన్ నెంబర్ 5, అమెరికా మధ్యవర్తిత్వానికి అంగీకరించడం అంటే భారత్ వెనక్కి తగ్గినట్టే అన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? క్వశ్చన్ నెంబర్ 6, అమెరికా మధ్యవర్తిత్వం పాత్ర కాల్పుల విరమణ ఒప్పందానికే పరిమితం అవుతుందా? కశ్మీరులోనూ వేలు పెడుతుందా? క్వశ్చన్ నెంబర్ 7, లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన, పుల్వామా దాడి తామే చేశామని ప్రకటించిన పాకిస్తాన్ను టెర్రరిస్ట్ కంట్రీగా ప్రకటించడంలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 8, భారత్ వ్యతిరేకిస్తున్న ఐఎంఎఫ్ నుంచి వేల కోట్ల రుణం పాకిస్తాన్కు ఇప్పించడంలో సహకరించింది ఎవరు, ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 9, ఒకవైపు భారత్ చేతిలో చావు దెబ్బ తిని మరోవైపు భారత్పై పైచేయి సాధించామని పాక్ ఎందుకు ప్రచారం చేసుకుంటోంది? క్వశ్చన్ నెంబర్ 10, భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ, మోడీ మధ్య ఎందుకు పోలిక మొదలైంది?